కారణాలు అనేక ఉన్నది. దాంట్లో ముఖ్యంగా ఒక సభ్యుడు ఏకకాలంలో 2 సభలకు ఎన్నికైనా 2 స్థానాలకు ఎన్నికైనా కూడా నిర్ణీత గడువు అంటే 15 రోజుల్లోగా తన యొక్క విలువైన లిస్ట్ అంటే ఏ సభా సభ్యత్వాన్ని కలిగి ఉంటున్నాడో ఆ సభాధిపతికి తెలపాల్సి ఉంటుంది. ఏ సభ్యత్వాన్ని వదులుకుంటున్నారో కూడా తెలపాల్సి ఉంటుంది. తెలపకపోయినట్లయితే ఒక వ్యక్తి ముందుగా ఏ సభ నుంచి అయితే అంటే ఏ సభలోనైతే సభ్యుడిగా ఉండి 2వ సభకి ఎన్నికైతారో మొదటి సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు, 2వ సభ సభ్యత్వాన్ని పొందుతారు తెలపకపోతే. ప్రతి సేమ్ టైం 2 స్థానాల నుంచి ఎన్నికైతే క్లియర్గా అంటే 10 days లోగా తన యొక్క అభిప్రాయాన్ని తెలపాల్సి ఉంటుంది. ఇలాంటి తెలపని పరిస్థితులు వచ్చినప్పుడు స్పీకర్ విచక్షణ అధికారాన్ని అనుసరించి ఏ సభ్యత్వాన్ని ఉంచాలి, ఏ సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది సభాధిపతి నిర్ణయం తీసుకుంటారు. అలాగే కేంద్రంలో అంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉండి రాష్ట్రాలలో ఏదైనా పదవిని చేపట్టినప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి లేక మంత్రి పదవులు ఇలాంటివి చేపట్టినప్పుడు వాళ్ళకు 1 నెల రోజుల టైం ఉంటుంది. అంటే గెస్ట్ అంటే వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకోవడానికి ఆల్మోస్ట్ 1 month టైం ఇస్తారు. ఉదాహరణకి మనకు 2009లో వాజ్పేయి ప్రభుత్వం పడిపోవటానికి కారణం అదే. ఎలా అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గిరిధర్ గమాంగ్ అనేటటువంటి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ఒడిశా ముఖ్యమంత్రి పదవి బాధ్యతను స్వీకరించినాడు. ఒడిశా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే 20 days లోగానే వాజ్పేయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చకొచ్చింది. చర్చకొచ్చినప్పుడు నైతికంగా అతను ఓటు వేయవు. ఆల్రెడీ నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతను నిర్వహించి అంటే స్వీకరించినావంటే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టినాడంటే పార్లమెంట్ సభ్యత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడిన తర్వాతనే వెళ్తారు తప్ప ఏదో టైం పాస్ కోసం వెళ్ళేది కాదు కదా. ఓటు వేయకూడదు. కానీ తను ఓటు వేసినాడు. ఆయన ఓటు వేయకపోయినా వాజ్పేయి ప్రభుత్వం నిలబడేది. ఏమైంది? వాజ్పేయి ప్రభుత్వానికి అనుకూలంగా 269 ఓట్లు వచ్చినది, వ్యతిరేకంగా 270 ఇచ్చినది. ఆయన ఓటు వేయకపోతే ఏమయ్యేది? 269 269. అప్పుడు స్పీకర్ జిఎంసీ బాలయ్య ఉన్నాడు కాబట్టి ఆయన ఓటు వేస్తే వాజ్పేయి ప్రభుత్వం నిలబడేది. లేదు విజయరాజే సింధియా ఓటు వేసినా కూడా ప్రభుత్వం నిలబడేది. ఎందుకని అంటే విజయరాజే సింధియా ఓటు వేస్తే వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా 270 అయ్యేవి. 270 ఇచ్చినప్పుడు స్పీకర్ ఓటు ఉండేది కాబట్టి ప్రభుత్వం నిలబడేది. విజయరాజే సింధియా ఎందుకోదేమో కోమాలో ఉంది, హాస్పిటల్ నుంచి సెకండ్ మీద తీసుకొచ్చిన ఆమె ఓటు వేయలేకపోయింది. గిరిధర్ గమాంగ్ వచ్చి ఓటు వేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం పడిపోయింది. అందువలన కేంద్రంలో అంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాలలో ఉండేటటువంటి ఏదైనా ముఖ్యమైన పదవిని చేపట్టినప్పుడు ఆ పదవిని చేపట్టిన కాలం నుంచి నెల రోజుల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ నెల రోజుల వరకు అతడు అంటే పార్లమెంటరీ సభ్యత్వాన్ని వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మాత్రం పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఇటీవలి కాలంలో శిబు సోరెన్ కూడా అదే చేశారు. శిబు సోరెన్ జార్ఖండ్ రాష్ట్ర పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూనే జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టినాడు. సో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పైన బడ్జెట్ పైన కోట తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలోకి వచ్చి ఓటు వేయటం జరిగింది. అందువల్ల ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటుంది. అటువంటి వాళ్ళకు 1 month టైం ఇవ్వటం జరుగుతుంది. ఒకే వ్యక్తి రెండు స్థానాల నుంచి ఒకేసారి ఎన్నికైతేనేమో 10 days. లేదు ఒక సభలో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి 2వ సభకు ఎన్నికైతే రాష్ట్ర శాసనసభ కావచ్చు, లేక లోక్సభ సభ్యుడిగా ఉండి రాజ్యసభకు ఎన్నిక కావచ్చు, రాజ్యసభ సభ్యుడిగా ఉండి లోక్సభకు ఎన్నిక. అలా ఎన్నికైనప్పుడు 15 days లోగా తెలపాల్సి ఉంటుంది. తెలపకపోతే ముందుగా ఉన్నటువంటి సభ్యత్వం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తారు. 2వసారి ఎన్నికైన సభ్యత్వం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడం జరుగుతుంది. అలాగే మనకు
102వ అధికరణ ప్రకారం ఈ పార్లమెంటు సభ్యులు ఎవరైనా కూడా పార్లమెంటు సమావేశాలకు వరుసగా 60 రోజుల పాటు, అంటే 60 రోజుల పాటు అంటే మధ్యలో 3 days కంటే ఎక్కువ హాలిడేస్ వస్తే దాన్ని లెక్కిస్తారు. 3 days హాలిడేస్ వస్తే మాత్రం దాన్ని డేస్ గానే కౌంట్ చేస్తారు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తమ యొక్క సభ్యత్వాన్ని, అంటే 60 రోజులు వరుసగా వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్, అంటే సభాధిపతి యొక్క అనుమతి లేకుండా సభకు హాజరు కాని పక్షంలో వారి సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. అలాగే జోడు పనుల బిల్లు విషయంలో కూడా జోడు పనులకు సంబంధించిన, అంటే ఒక వ్యక్తి ఏకకాలంలో 2 పనులను కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉన్నట్లయితే అతని ఆ వ్యక్తి యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. 103వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి అలా ప్రకటించాలంటే దానికంటే ముందు ఎన్నికల కమిషన్ ను సంప్రదించిన తర్వాతనే ప్రకటించడం జరుగుతుంది. దానికి ఉదాహరణ జయా బచ్చన్. ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఉంటూనే ఉత్తరప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా పనిచేస్తూ 10,000 వేతనాన్ని తీసుకోవటమే కాకుండా ప్రత్యేకమైన కారు, బంగ్లా కూడా కేటాయించడం జరిగింది. దీనిపైన ఎన్నికల కమిషన్ ఫిర్యాదును అనుసరించి ఆమెను అనర్హుడిగా ప్రకటించడం జరిగింది. ఇలా పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించేటప్పుడు భారత పార్లమెంటుకు కూడా కొంత విచక్షణ అధికారం ఉంటుంది. కారణం ఏంటంటే 2006లో ప్రశ్నలకు ముడుపుల కేసులో మంది పార్లమెంట్ సభ్యులని అనర్హులుగా ప్రకటించడం జరిగింది. 10 మంది లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యులు కూడా అనర్హులుగా ప్రకటించడం జరిగింది. దీనికి కారణం పార్లమెంట్ యొక్క సభ మర్యాదలకు భంగం కలిగించినటువంటి సందర్భంలో, సభా హక్కులకు భంగం కలిగించినటువంటి సందర్భంలో ప్రశ్నలకు ముడుపులను తీసుకొని, అంటే పార్లమెంటులో ప్రశ్నించడానికి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు ప్రశ్నించినారు అన్న అంశాన్ని ఆర్డిటెక్ ఛానల్ వాడు మంచిగా రికార్డ్ చేసి టెలివిజన్ లో ప్రసారం చేస్తే వీళ్ళు భారత పార్లమెంట్ యొక్క పేరు ప్రతిష్టను దిగజారుతున్నారన్న కారణం పైన వాళ్ళని అనర్హులుగా ప్రకటించడం జరిగింది. అలా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే 105వ అధికరణ పార్లమెంట్ యొక్క సభ్యుల హక్కులని గురించి తెలియజేస్తుంది. సభా హక్కులు, సభ్యుల హక్కులు. సభా హక్కులు వేరు, సభ్యుల హక్కులు వేరు. సభ్యుల హక్కులు అంటేనేమో మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిని సమావేశాలు కంటే 40 రోజుల ముందు కానీ, సమావేశాలు ముగిసిన 40 రోజుల తర్వాత కానీ అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. అంటే ఎవరి అనుమతి లేకుండా, సభాధిపతి యొక్క అనుమతి లేకుండా అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. సాధారణ కేసుల్లో, పీడీ కేసుల్లో, క్రిమినల్ కేసులలో కానీ పీడీ చట్టం కింద అరెస్ట్ చేసేటప్పుడు ఈ అంశం వర్తించదు. పీడీ చట్టం కింద అరెస్ట్ చేసిన సందర్భంలో కానీ, లేక క్రిమినల్ కేసులలో కానీ అరెస్ట్ చేసేటప్పుడు ఈ నిబంధన వర్తించదు. సభా హక్కులు అంటున్నారు. సభా హక్కులు అంటే మీరు పార్లమెంటు సభలలో జరిగేటటువంటి అంశాలపైన పత్రికల్లో వార్తలు రాసేటప్పుడు కానీ, సభను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసేటప్పుడు కానీ, కొందరు వ్యక్తులపైన చర్య తీసుకునేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఇది చాలా సందర్భాలలో, ముఖ్యంగా కేకే తివారీ లాంటి వ్యక్తి, కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా రాజ్యసభ చైర్మన్ గా ఉన్నటువంటి శంకర్దాస్ శర్మ కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని సభకు పిలిపించి సభలోనే క్షమాపణలు చెప్పించడం జరిగింది. అలాగే బాంబే నుంచి వచ్చేటటువంటి బ్రిడ్జ్ అనే పత్రికా సంపాదకుడైన కరణ్జియాన్ని కూడా పార్లమెంట్కి పిలిచి లాబీలో నిల్చోబెట్టి క్షమాపణలు చెప్పించడం జరిగింది. అంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు పార్లమెంట్ యొక్క సభా హక్కులకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన, సభ్యుల యొక్క హక్కులకు భంగం కలిగించేటటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా వారిపైన ప్రత్యేక చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే నేను మనం జీతపత్యాల గురించి ఆల్రెడీ చెప్తున్నాను.
ఇది 106వ అధికరణ. 108వ అధికరణ గురించి కూడా నాకు తెలిసినంత వరకు మీకు ఐడియా. 108 ఎప్పుడు పిలుస్తారు రాష్ట్రపతి? పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎప్పుడు పిలుస్తారు? సాధారణ బిల్లుల పైన లోక్సభ రాజ్యసభల మధ్యన భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు రాష్ట్రపతి ఏం చేయవచ్చు? ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని పిలిచే అవకాశం. నెక్స్ట్ 120వ అధికరణ. 120వ అధికరణ పార్లమెంటులో వినియోగించే భాషకు సంబంధించిన అంశాన్ని తెలుపుతుంది. భాష వాస్తవానికి పార్లమెంటులో ఏ భాషను వినియోగించాలి? ఐదర్ ఇంగ్లీష్ ఆరు హిందీ మాత్రమే వినియోగించాలి. అయితే ఇప్పుడు పర్మిషన్ ఆఫ్ ద స్టేట్ సభాధిపతి యొక్క అనుమతితోనే తమ మాతృభాషలో కూడా ప్రసంగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు మాతృభాష అనగా మీకు వచ్చిన భాష కాదు, భారత రాజ్యాంగం చేత గుర్తింపు పొందిన భాష అని అర్థం. భారత రాజ్యాంగం చే గుర్తింపు పొందిన భాషను ఎందుకు చెప్తున్నామంటే, మీకు రాజ్యాంగం చే గుర్తింపు పొందిన భాషలు నువ్వు ప్రసంగించినట్లయితే నువ్వు మాట్లాడేటప్పుడు ఏ మంత్రిని ఉద్దేశించైతే నువ్వు మాట్లాడుతున్నావో, ఏ శాఖ మంత్రిని ఉద్దేశించైతే మాట్లాడుతున్నావో, ఏ శాఖకు సంబంధించిన ప్రశ్నలైతే నువ్వు అడుగుతున్నావో, నువ్వు మాట్లాడేటప్పుడే స్పీకర్ కానీ సభాధిపతి ముందు ఉండేటటువంటి పోడియం ఏదైతుందో ముందు ఒక చాపర్ ఉంటుంది. అక్కడ చుట్టూ కూడా ఈ సెక్రటేరియట్ అంటే ఈ లోక్సభ సెక్రటేరియట్ కానీ రాజ్యసభ అంటే రాజ్యసభ సెక్రటేరియట్ సభ్యులు ఉంటారు. నువ్వు మాట స్టార్ట్ చేయగానే ఏ భాషలో మాట్లాడుతున్నావో ఆ భాషకు సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ వచ్చినటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడే మాటని దగ్గర రాస్తూనే ఉంటాడు. అంటే దాన్ని షార్ట్ హ్యాండ్ లో రాస్తారు. వెంటనే నెక్స్ట్ మరొక వ్యక్తి దాన్ని ఏ మంత్రి ఏ భాషలోనైతే సమాధానం ఇస్తారో ఆ భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తారు. చేసి ఆ ప్రశ్నని ఏ శాఖను ఉద్దేశించైతే సభ్యుడు ప్రసంగిస్తున్నాడో ప్రశ్నిస్తున్నాడో ఆ శాఖ సమాచారాన్ని ఆ ప్రశ్నను పంపిస్తారు. పంపించగానే ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించిన సమాచారాన్ని తీసుకొని మళ్ళీ వెంటనే ఆ రిపోర్ట్ మొత్తం కూడా ఆ శాఖ మంత్రికి ఇస్తే అప్పుడు ఆ శాఖ మంత్రి సభను ఉద్దేశించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల ఇవంతా జరగాలంటే నువ్వు రాజ్యాంగం చే గుర్తింపు పొందిన భాషల్లో ఏదైనా కూడా దేంట్లోనైనా కూడా మాట్లాడటానికి ప్రసంగించడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి? ఏ సభ్యుడికైనా. జనరల్ గా అయితే ఏ భాషలో మాట్లాడాలి? ఏదైంది ఆ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. ఒకవేళ తప్పని పరిస్థితులు వచ్చినప్పుడు ఇలా. అలాగే మనకు భారత రాజ్యాంగంలో 122 అధికరణం 122 అధికరణ ప్రకారం ఇప్పుడు పార్లమెంటులో పార్లమెంటు సభా సమావేశాలు నిర్వహించేటప్పుడు సభా వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఏ కోర్టులో కూడా విచారణ చేయడానికి అవకాశం ఉండదు. సభా వ్యవహారాల పైన సభలో ఒకవేళ ఘర్షణ పడినా గల్లా బట్టి నెట్టేసుకున్నా ఒకవేళ అప్పుడప్పుడు కొంతమంది శృతి నుంచి ఏమైనా ఒకటి రెండు సరిచినా కూడా జరిగింది. నేను చెప్పాల్సింది ఏం లేదు, అలాగే జరిగింది. సమాజ్వాదీ పార్టీలో ఇంతకుముందు ఉండి తర్వాత బహిష్కరింపబడినటువంటి అమర్ సింగ్ రాజ్యసభలో బీజేపీ సభ్యుని పట్టుకొని గౌడపురికి ఒకటి జరిగిన పార్లమెంట్ లో తర్వాత ఏమన్నాడు, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను దీనికి చాలా చింతిస్తున్నాను, సభ్యుడు నన్ను అనవసరంగా అసహనానికి గురి చేసినాడు, ఇలాంటి పరిస్థితులు నేను ఇలా చేస్తున్నాను, నేను క్షంతవ్యుని ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నాను. సారీ అంటే సరిపోతుంది అంతా చాలా తోడంతా చెప్తాను. మహారాష్ట్ర శాసనసభలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఏదో మాట్లాడుతూ తల్లి అనే పదాన్ని ఉపయోగిస్తే సభలో ఉండేటటువంటి సభ్యులు మొత్తం కూడా ఇది పద్ధతి కాదన్నప్పుడు నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, చంద్రబాబు నాయుడు గారు నన్ను అనవసరంగా ఇలా చేసినా కూడా నేను ఇలా మాట్లాడినాను, దీనికి నేను చాలా చింతిస్తున్నాను, క్షంతవ్యుణ్ణి క్షమించు అని చెప్పకుండా ఇవన్నీ పదాలన్నీ అక్కడ మహబూబా ముఫ్తీ అని జమ్మూ కాశ్మీర్ శాసనసభలో ఈ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసినారు వీపీ సింగ్ ప్రభుత్వంలో. తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినారు పీడీపీ పార్టీ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ముఫ్తీ మొహమ్మద్ సయీద్. ఈయన కుమార్తె డాక్టర్ మహబూబా ముఫ్తీ. ఈమె కోపం వచ్చి స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి స్పీకర్నే ఒకటి చేస్తుంది. పాపాన్ని నిలిచిన ఇలాంటి అంశాలు జరుగుతుంటాయి. భారత
దేశ పార్లమెంటరీ చరిత్రలో గొప్ప గొప్ప సుగుణాలు అయితే కాదు ఇలాంటివి జరిగినప్పుడు బయట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టక కోర్టులో విచారణ చేయడం ఇవి ఉండవు. ఏం జరిగినా సభలోనే చేస్తారు. అదే అక్కడ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాను. అయితే దీనికి మీకు ఉదాహరణ చెప్తాను. మీకు ఇక్కడ రాసి పెట్టినాను. 2006లో కొంతమంది పార్లమెంట్ అంటారు. మీకు ఎంపీ ల్యాడ్స్ అని విన్నారు కదా. ఎంపీ ల్యాడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని ఉంటాయి. 5 కోట్లు ఇస్తారు వీళ్ళందరికీ పార్లమెంట్ సభ్యులు. డైరెక్ట్ వీళ్ళకి డబ్బులు ఇవ్వరు, కలెక్టర్స్ ఇస్తారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆ 5 కోట్లని ఏ అభివృద్ధి కార్యక్రమం కోసం వినియోగించాలో వీళ్ళు ప్రాధాన్యత నిర్ణయించి చెప్తే దాన్ని బట్టి కలెక్టర్ టెండర్లను పిలుస్తారు. టెండర్ వేసినటువంటి వాళ్ళు వచ్చి ఆ పని మొత్తాన్ని కూడా నిర్వహించిన తర్వాత ఆ డబ్బులు మొత్తం కూడా కలెక్టర్ శాంక్షన్ చేస్తున్నారు. టెండర్లు జరిగేది. అయితే ఈ టెండర్లు వేసేటప్పుడు ఎంపీలు బినామీ పేర్లపై కానీ వాళ్ళే టెండర్లు వేయటము, వాళ్ళ బంధువుల చేత వేయించడం, ఎవరి చేత వేయించడం, ఇక వీళ్ళు ఇక మన చెప్పి రాజకీయ నాయకులు ఎట్లా చేస్తారు అంటే చెప్పి. అయితే 40 జిల్లాల కలెక్టర్లు ఏం చేస్తున్నారంటే ఈ టెండర్లు తీసుకొని పనులు తీసుకున్నటువంటి వాళ్ళు ఆ పనులను నిర్వహించకుండా డబ్బులు మాత్రం తీసుకుంటున్నారన్న కారణం చేత అనేక చోట్ల ఈ డబ్బులు ఆపేసినారు. కాంట్రాక్టర్లకు ఇచ్చేటటువంటి డబ్బులు ఏవైతున్నాయో మీరు పని చేయలేదు కాబట్టి మేము ఇవ్వమని చెప్పినారు. కలెక్టర్లు అందరూ చెప్పింది వినాలని ఏం లేదు. దీంట్లో అనేక రకాల కలెక్టర్లు ఉంటారు, వాళ్ళు ఒప్పుకోలేదు. ఇలా 40 జిల్లాలో ఆగిపోయింది. ఇలా ఏం చేస్తున్నారంటే ఈ పార్లమెంట్ సభ్యుల దగ్గర సార్ మీరు ఒక్కసారి పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తండి, అంటే దీని గురించి చర్చించండి. ఒకసారి పార్లమెంటులో దీని గురించి చర్చిస్తే అప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక్కసారి పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తితే ప్రభుత్వం దానిపైన వెంటనే స్పందిస్తుంది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నత శాసనశాఖ అయినటువంటి పార్లమెంటులో ఒక సమస్య గురించి ప్రస్తావించబడిందంటే దాని పరిష్కార మార్గం వెంటనే దొరుకుతుంది అనేది ఒక లెక్క. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డబ్బులన్నీ కలెక్టర్లు ఆపేసినా సార్ నేను కాంట్రాక్ట్ పని చేసినాం కానీ డబ్బులు ఇస్తలేదు, మీరు దయచేసి ఈ అంశం గురించి ఒకసారి మీరు పార్లమెంట్లో ప్రస్తావించండి. మన నాయకులు మరి నాకేంటి, నేను నాకేంటి అంటే మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీ లెక్కలు మీకు ఉన్నాయి సార్, నేను అడిగానే ఉన్నాయని చెప్పి ఒక ఆయన 7 లక్షలు, ఒక ఆయన 9 లక్షలు, ఇట్లా ఈ 11 మంది పార్లమెంట్ సభ్యులకు డబ్బులు ఇచ్చినారు. ఇచ్చేటప్పుడు ఈ అంశాన్ని మొత్తం కూడా ఆర్టికల్ ఛానల్ వాడు ఏం చేస్తున్నాడు, మంచిగా మొత్తం వీడియో తీసి దాన్ని సీడీ చేసి రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ అని ఉంటుంది. 1997లో రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ అని ఏర్పడింది, అంటే విలువల కమిటీ. లోక్సభలో 2004లో ఎథిక్స్ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీకి సీడీని పంపించిన సార్ మీ పార్లమెంట్ సభ్యుల యొక్క నైతిక విలువలు చూడండి ఏ విధంగా ఉన్నాయని చెప్పి పంపడమే కాకుండా మీరు ఏం చేస్తున్నారు, ఆ సీడీని యాజ్ ఇట్ ఈజ్ గా నేషనల్ లెవెల్లో ప్రసారం చేస్తున్నారు. లైవ్ టెలికాస్ట్ చేసినారు అనుకోవడం ఒక రకంగా. దేశం మొత్తం మీద చర్చ జరిగింది. వెంటనే సోమనాథ్ చటర్జీ ఏం చేస్తున్నాడంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యుల నాయకులు ఎవరైతే వాళ్ళందరూ తీసి మరి ఇది ఏంటి పరిస్థితి చాలా ఇట్లు వచ్చింది. వీళ్ళు ఏమన్నారంటే మరి ఏం చేద్దాం మీరు కూడా చెప్పండి, మీ అందరి అభిప్రాయం నా అభిప్రాయం. ఇప్పుడు భారత పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇలాంటి వాళ్ళనే పేరు వచ్చేటట్టు ఉంది. అంటే ఇది పార్లమెంట్ యొక్క గౌరవ ప్రతిష్టలకి భంగం కలుగుతుంది. ఏం చేద్దామంటే వీళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించేద్దాం అని పార్లమెంటు తీర్మానం చేసి 10 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ తీర్మానం చేసినారు. అయిపోయింది. దీనిపైన సోంపాల్ అనేటటువంటి వాడు ఏం చేసినాడు, సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు పిటిషన్ వేసినాడు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినారు, వీళ్ళు మమ్మల్ని అనర్హులుగా ప్రకటించినారు, అసలు ఇది సాధ్యమవుతుందా, చట్ట ప్రకారం ఇది చెల్లుతుందా చెల్లదా, మా వివరణ కూడా తీసుకోలేదు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రకటించినారు, దీనిపైన మీరే మాకు న్యాయం చేయాలి, మళ్ళీ మా పార్లమెంటరీ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చేసిందంటే సోమనాథ్ చటర్జీకి, లోక్సభ స్పీకర్ గా సోమనాథ్ చటర్జీకి, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ కూడా ఒక తాకీదు పంపింది. అసలు మీ సభలో ఏం జరిగింది, ఎందుకు వీళ్ళని ఇలా ప్రకటించినారు, దీనిపైన మొత్తం వివరాలు మాకు పంపించండి, కోర్టు పంపించండి అని చెప్పి ఆదేశం జారీ చేస్తున్నారు. రాగానే సోమనాథ్ చటర్జీ చేసిన అన్ని పార్టీల నాయకులను కూర్చోబెట్టారు. 20 మంది సభ్యులను కూర్చోబెట్టి ఇలా వచ్చింది,
మరి దీనిపైన మనం ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే మీ ఇష్టం సార్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. పార్లమెంట్ చేసినటువంటి తీర్మానం ఇది, మీరు ఒక్కరు చేసింది కాదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారు. సోమనాథ్ చట్టంతో ఆగకుండా దేశంలో ఉన్నటువంటి అందరు స్పీకర్లను పిలిచినారు. పిలిచి మరి ఇది శాసనసభ యొక్క వ్యవహారాలలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది, మరి దీనికి ఏం చేయమంటారని అంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా వచ్చారు. ఇక సోమనాథ్ చట్టంతో లెటర్ రాసింది సుప్రీంకోర్టు అని. భారత రాజ్యాంగాన్ని గురించి నేను మీకు వివరించాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని అవబోధనబట్టినటువంటి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్నటువంటి మీలాంటి గొప్ప న్యాయమూర్తులకు నేను రాజ్యాంగం గురించి గుర్తు చేయాల్సినటువంటి పని లేదని నేను భావిస్తున్నాను. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 121 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టులో ఏ కేసు గురించి విచారణ జరిగేటప్పుడు దాని గురించి పార్లమెంట్ లో చర్చించరాదు అనేటటువంటి అంశం మాకు జ్ఞాపకం ఉన్నది. కానీ 122 అధికరణలో పార్లమెంట్ సభా వ్యవహారాల గురించి కూడా ఏ న్యాయస్థానంలో విచారించడానికి అవకాశం లేదనే అంశం మీకు తెలియదని నేను అనుకోవటం లేదు. ఇవన్నీ రాసి నేను అడిగిన సమాచారం నేను పంపలేనందుకు చింతిస్తున్నాను. దీనిపైన తదుపరి చర్యల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. నేను ఏం చేసుకుని నేను పంపను. అది దాని అర్థం. సుప్రీంకోర్టు ఆలోచన చేసి ఏం చేయాలి ఆలోచన చేసి తర్వాత షాబాష్, వెరీ గుడ్. భారత పార్లమెంటరీ యొక్క గౌరవ ప్రతిష్టలను కాపాడటం కోసం భారత పార్లమెంటు చేసిన కృషిని మేము అభినందిస్తున్నాము. ఏం చేయలేక చేసేది ఏం లేదు. ఇంగ్లీష్లో సామెత ఫైట్ ఫైట్ అండ్ ఫైట్ అండ్ ఫైట్. If you are not going to win, it is better to join them. నువ్వు పోరాడు, మళ్ళీ పోరాడు. ఒకవేళ విజయం సాధించడం సాధ్యం కాకపోతే నువ్వు వాటితో కలుపుకోండి. ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వు చెప్పడానికి ఏం లేదు అక్కడ. రాజ్యాంగ ప్రకారమే పార్లమెంటరీ సభా వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలను న్యాయస్థానాల ముందు విచారించడానికి అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టు ముందు విచారణ జరుగుతున్న కేసుల గురించి కూడా పార్లమెంటులో చర్చించకూడదు. ఎక్సెప్ట్ ఒకవేళ ఆ న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన అభిశంసన తీర్మానం గురించి చర్చించేటప్పుడు తప్ప సాధారణంగా అంశాన్ని గురించి ఎట్టి పరిస్థితులలో కూడా పార్లమెంటులో చర్చిస్తే దాన్ని సబ్ జ్యుడిస్ అంటారు. సబ్ జ్యుడిస్ అంటే న్యాయ వ్యవస్థను కించపరిచినట్టుగానే అవుతుంది. అది నేరంగా భావించబడతారు. ఇది పార్లమెంటుకు సంబంధించినటువంటి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అర్హతలు అనర్హతల విషయానికి వచ్చినప్పుడు కానీ, భాషకు సంబంధించి కానీ, సభా హక్కులకు సభ్యుల హక్కులకు సంబంధించి కానీ, జీతభత్యాలకు సంబంధించి కానీ, అదేవిధంగా సభా వ్యవహారాల గురించి న్యాయస్థానం ముందు విచారించడానికి అవకాశం లేని అంశాల గురించి కానీ ప్రస్తావించబడినటువంటి. ఇకపోతే మనం స్పీకర్, లోక్సభకు సంబంధించినంత వరకు స్పీకర్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. స్పీకర్ లోక్సభలో ఉండేటటువంటి సభ్యులచే లోక్సభలోని ఒకరిని సభ్యులు స్పీకర్గా ఎన్నుకుంటారు. ఓకే, లాస్ట్ టైం సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రశ్న, ఒకవేళ ఒక వ్యక్తి లోక్సభ సభ్యుడు కాకుండా స్పీకర్ గా ఎన్నికైనట్లయితే సదరు సభ్యుడు 6 నెలలుగా
లోక్సభకి ఎన్నిక కావాలి, సభ్యుడు ఎన్నికైనా కావాలి, లేక నియామకమైన పొందాలి, లేదా పార్లమెంటులోని ఉభయ సభల్లో దేనికైనా ఒక దానికి ప్రాతినిధ్యం వహించాలి, పై ఏది కావాలి. ఎందుకని లోక్సభ సభ్యుడు కాని వ్యక్తి ఎట్టి పరిస్థితులలో కూడా స్పీకర్ లేదు. అందుకని సభ్యులలో ఒకరిని సివిల్ సర్వీస్ లో వారు చాలా కన్ఫ్యూజ్ చేసేటటువంటి క్వశ్చన్ ఇవ్వాలి. మనం ప్రధానమంత్రికి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది, అట్ ది సేమ్ టైం స్పీకర్ సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగారు. సో ప్రధానమంత్రికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు సహజసిద్ధంగానే స్పీకర్ కూడా అదే సూత్రాన్ని వర్తింపజేసే ముందు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆ ప్రశ్న రావడం జరిగింది. నేను మీకు క్వశ్చన్ పేపర్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు నేను ఆ క్వశ్చన్ దాన్ని వినిపిస్తాను. లోక్సభ సభ్యులలో ఒకరిని స్పీకర్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొదటి స్పీకర్ గా పనిచేసినటువంటి జీవి మావన్ గారిని మొదలుకొని ప్రస్తుతం స్పీకర్ గా పనిచేస్తున్నటువంటి మీరా కుమార్ వరకు భారతదేశంలో పోటీ ద్వారా ఎన్నికైనటువంటి స్పీకర్ ఒక్కరే, బలీరామ్ భగత్. 1976 నుంచి 77 వరకు స్పీకర్ గా పనిచేసినటువంటి బలీరామ్ భగత్ ఒక్కడే పోటీ ద్వారా ఎన్నికైనాడు. ఆయనకి ఇంకో స్పెషల్ క్వాలిటీ ఏంటంటే అతి తక్కువ కాలం స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి కూడా బలీరామ్ భగతే. తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి అతనే, పోటీ ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి కూడా అతనే. మిగతా స్పీకర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత ఎక్కువ కాలం స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? బలరామ్ చక్కర్. తర్వాత స్పీకర్ గా పదవిలో ఉండి మరణించినటువంటి స్పీకర్లు ఎంతమంది? ఎంపీ బాలయోగి, జీవి మావన్ గారు కూడా ఇద్దరు చనిపోయారు. జీవి మావన్ గారు కూడా స్పీకర్ గా ఉండి చనిపోయినటువంటి వ్యక్తి. పదవిలో ఉండి మరణించినటువంటి స్పీకర్లు ఇద్దరు, ఒకటి జీవి మావన్ గారు, రెండు జిఎంసి బాలయోగి. ఆంధ్రప్రదేశ్ నుంచి స్పీకర్లుగా ఎన్నికైన వారు ఒకటి నీలం సంజీవ్ రెడ్డి, రెండు జిఎంసి బాలయోగి. అయితే మనకు అనంత శయనం అయ్యంగారు కూడా కొత్తలం తిరుపతి యాక్టర్ గానే, కానీ ఆయన తర్వాత కాలంలో పూర్తి స్థాయిలో తమిళనాడులోనే స్థిరపడి తమిళనాడు నుంచి ఎన్నికైనాడు. కాబట్టి మనం అతన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైనటువంటి స్పీకర్ గా చెప్పడానికి అవకాశం లేదు. మొదటి మహిళా స్పీకర్ అంటే మీరా కుమార్. సో ఎక్కువ కాలం పనిచేసిన స్పీకర్ అంటే బలరామ్ చక్కర్. తక్కువ కాలం అంటే బలీరామ్ భగత్. పోటీ ద్వారా ఎన్నికైన వ్యక్తి అంటే మొదటి స్పీకర్ అంటే జీవి మావన్. సో ఈ స్పీకర్లకు సంబంధించి వీరి యొక్క జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి. పార్లమెంటే నిర్ణయిస్తుంది. ఎన్నో అధికారంలో ఉంది? 97లో అధికారంలో. అదేవిధంగా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఏ సభలో ప్రవేశపెట్టాలి? లోక్సభ. ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఏ సభలోనే ప్రవేశపెట్టి లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. లోక్సభ ఎంత మేరకు ఆమోదించాలి? తర్వాత దాన్ని ఎవరు ఆమోదించాలి? ఏ సభ పంపిస్తాం? రాజ్యసభకి ఎందుకు పంపిస్తామా? రాష్ట్రసభకి ఏ సంబంధం ఉంది అసలు? ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చా? స్పీకర్ ఎవరు? లోక్సభ స్పీకర్. రెండో సభకు సంబంధం ఉందా? ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్రవేశపెట్టారా? ఏమి ఉన్నదా? లోక్సభ స్పీకర్ అంటే లోక్సభ సభ్యులలో ఒకరిని స్పీకర్ గా ఎన్నుకుంటారు. లోక్సభ సభ్యులతో ఎన్నుకోబడిన స్పీకర్ కు రాజ్యసభకు ఎలాంటి సంబంధం ఉండదు. ఆయన తొలగించే తీర్మానం ఏ సభలో ప్రవేశపెట్టాలి? లోక్సభ. లోక్సభే ఆమోదించాలి.
లోక్సభ ఆమోదించిన తర్వాత అతను పదవి నుంచి తొలగిపోవచ్చు. దానికి రాజ్యసభ ఆమోదం ఇంకెవరు ఆమోదం కూడా అవసరం లేదు. ఓకే, మరి లోక్సభ స్పీకర్ని పదవి నుంచి తొలగించేటటువంటి తీర్మానం ఏదైతుందో ఈ తీర్మానంపై కనీసం ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది? ఎంతమంది? 50. ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు సంతకాలు చేయాల్సిన సంఖ్యలోనే స్పీకర్ పై అంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు కూడా అంతమంది సభ్యులు సంతకాలు చేయాలి. మరి ఎన్నో నోటీస్ ఇవ్వాలి? 14 రోజులు. 14 రోజుల ముందు ఎవరికి నోటీస్ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? స్పీకర్ అతనికి ఇవ్వాలి. ఒకవేళ అంశంపై చర్చ జరిగేటప్పుడు వారు సమావేశానికి అధ్యక్షులు వహించొచ్చా వహించరా? వహించరు. సభకు హాజరు కావచ్చా హాజరు కాకూడదు. చర్చల్లో పాల్గొనచ్చా పాల్గొనకూడదా? ఓటు వేయొచ్చా వేయకూడదా? వేయొచ్చు, కానీ మొదటి దఫాలోనే వేయాలి. మొదటి దఫా అంటే అందరు సభ్యులు వేసినట్టే ఓటు వేయాలి తప్ప ఒకరు ఓటు కాస్టింగ్ ఓటు వేసే అవకాశం ఉండదు. అంటే ఫస్ట్ టైమే అందరూ సాధారణ సభ్యులు వేసినట్టే స్పీకర్ ఓటు వేశారు. ఎందుకంటే స్పీకర్ ఏ సభలో సభ్యుడు? లోక్సభ సభ్యుడు కాబట్టి తను ఓటు వేసేటటువంటి అవకాశాన్ని అధికారాన్ని కలిగి ఉంటారు. ఓకే, నెక్స్ట్ మరి స్పీకర్ యొక్క జీతపత్యాలని చెప్తున్నాం. అదేవిధంగా స్పీకర్కు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏంటివి? స్పీకర్ స్థాయి కూడా కేంద్ర క్యాబినెట్ ర్యాంకును కలిగి ఉంటుంది. లోక్సభ స్పీకర్ యొక్క స్థాయి కూడా ఏ ర్యాంకును కలిగి ఉంటుంది? కేంద్ర క్యాబినెట్. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లోక్సభ స్పీకర్ కానీ కేంద్ర క్యాబినెట్ ర్యాంకును కలిగి ఉంటుంది. అయితే స్పీకర్కు కల్పించబడినటువంటి ప్రత్యేకమైన అధికారాలు లేక అతను నిర్వహించేటటువంటి విధుల గురించి ఒకసారి పరిశీలిస్తే, లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించి నిర్వహిస్తారు. సభలో ఏ బిల్లును ప్రవేశపెట్టాలన్నా స్పీకర్ అనుమతి తప్పనిసరి. సభలో ఏ సభ్యుడు ప్రసంగించాలన్నా స్పీకర్ అనుమతి తప్పనిసరి. ఇకపోతే సభకు లోక్సభకు స్పీకర్ రారాజు, చక్రవర్తి, సామంతుడు అన్ని ఆయనే. సభకు సంబంధించినప్పుడు రాజసింహాసనం మాదిరిగా ఉండేటటువంటి దానిపైన కూర్చొని మొత్తం సభా వ్యవహారాల మొత్తాన్ని కూడా నియంత్రణ చేసేటటువంటి అధికారం స్పీకర్కు ఉంటుంది. భారత ప్రధానమంత్రి సభలో ప్రసంగించాలన్నా కూడా స్పీకర్ అనుమతి తప్పనిసరి. అయితే సభా వ్యవహారాలని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేటప్పుడు ఒకవేళ సభలో ఏమైనా గందరగోళ పరిస్థితులు నెలకొంటే అప్పుడు స్పీకర్ తన యొక్క రూలింగ్ ను ప్రకటిస్తాడు. రూలింగ్ అంటే ఆజ్ఞ. ఈ ఆజ్ఞను అనుసరించే సభ్యులు వ్యవహరించాలి. ఒకవేళ దీన్ని ధిక్కరించినట్లయితే సభ్యులపైన చర్య తీసుకునేటటువంటి అధికారం కూడా స్పీకర్ ఉంటుంది. నెక్స్ట్, సభలో ఉండేటటువంటి సభ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేటటువంటి అధికారం కూడా స్పీకర్ కలిగి ఉంటారు. సభలో ఉండేటటువంటి సభ్యులపై క్రమశిక్షణ చర్యలు అంటే ఒకవేళ చాలా సందర్భాలలో సభ్యులు ఈ పేపర్లు ఏవైతే ఉంటారు, సభలో ప్రవేశపెట్టినటువంటి పేపర్లు, బిల్స్, కాగితాలన్నీ తీసుకొని పోడియం దగ్గరికి పరిగెత్తుకుని రావటం, వెల్లోకి రావటం, పేపర్లు దింపి స్పీకర్ ముఖాన కొట్టడం, కుర్చీ లాగటం, ఇవన్నీ చూస్తుంటారు. సభలో నినాదాలు ఇస్తుంటారు, సభ నడవకుండా చేస్తుంటారు. ఇవన్నీ చేసేటప్పుడు సభ్యులపైన క్రమశిక్షణ చర్య తీసుకుంటూ ఆ రోజుకు కానీ ఆ సమావేశాలకు కానీ రాకుండా బహిష్కరించేటటువంటి అధికారం స్పీకర్కు ఉంటుంది. సభలోని సభ్యులపైన అంటే సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పుడు స్పీకర్ తన రూలింగ్ ను ప్రకటించారు.
దాన్ని ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న, సభా మర్యాదలకు భంగం కలిగించిన, సభా వ్యవహారాలకు ఆటంకం కలిగించిన సదరు సభ్యులపై చర్య తీసుకునేటటువంటి అధికారం స్పీకర్ కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ సభా వ్యవహారాలను నిర్వహించేటప్పుడు ఒకవేళ వరుసగా సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తే సభకు సంబంధించినటువంటి మార్షల్స్ ఉంటారు. మనకంటే కొంచెం వాళ్ళు సాధారణ పోలీసులు కాదు, మామూలు మార్షల్. జస్ట్ ఒక స్టిక్కర్ టై చేసుకొని వస్తారంటే వాళ్ళకి ఎటు అటు ఎటు చూడదు, స్పీకర్ కై చూస్తుంటారు. ఆయన ఏం చెప్తారు, ఒక్కసారి ఇట్లా తీసుకెళ్ళంటే అమాంతంగా ఎత్తుకపోయి కూర్చోరు. కొత్త కూడా తిట్టకూడదు. సభ్యులు మామూలు బయట కొట్టినట్టు లాఠీలు తీసుకున్నట్టు పోలీసులు ఇవన్నీ ఉండవు. జస్ట్ సింప్లీ వాళ్ళ లిఫ్టింగ్ తీసుకుపోయి బయట కూర్చోబెడతారు అంతే. సభలకు రానివ్వకుండా బయట కూర్చోబెడతారు. ఇది అదంతా కూడా స్పీకర్కే ఉంటుంది అనమాట ఆ మాత్రం. ఓకే, ఇకపోతే ఒక బిల్లు ఆర్థికమైనది కానిది నిర్ణయించేటటువంటి అధికారం స్పీకర్కే ఉంటుంది. బిల్లుకు ఎందుకంటే ఒక బిల్లు ఆర్థికమైనది కానీ నిర్ణయించేటటువంటి అధికారం స్పీకర్కి ఉంటుందంటే ఆ బిల్లుకు ఈ స్పీకర్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దిస్ ఇస్ టు సర్టిఫైడ్ బిల్ ఇస్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని చెప్పి ఇస్తారు. స్పీకర్ ఆ సర్టిఫికేట్ ఇవ్వగానే వచ్చేటటువంటిది ఏంటంటే ఫస్ట్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి, రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి, తీసుకొచ్చి లోక్సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఒక బిల్లు ఆర్థికమైనది కానీ నిర్ణయించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే స్పీకర్కి ఉంటుంది. తర్వాత స్పీకర్ సభను అడ్జోర్న్ చేస్తారు. అడ్జోర్న్ అంటే వాయిదా. అలాగే సైనిడై చేసే అధికారం కూడా స్పీకర్ ఉంది. సైనిడై, అడ్జోర్న్, సైనిడై ఈ రెండింటికి ఉండేటటువంటి తేడా ఏంటంటే అడ్జోర్న్ అంటేనేమో వాయిదా, దీన్ని తాత్కాలిక వాయిదా అంటాము. అదేవిధంగా సైనిడై అంటేనేమో అర్థంతర వాయిదా అంటాము. సైనిడైకి అడ్జోర్న్కున్న ప్రధానమైన తేడా తాత్కాలిక వాయిదా వేసినప్పుడు స్పీకరు నెక్స్ట్ సమావేశం ఏ టైంలో జరుగుతుంది, ఏ తేదీన జరుగుతుందనే అంశాన్ని నిర్ణయించి వాయిదా వేస్తారు. నెక్స్ట్ సమావేశం ఎప్పుడు జరగబోతుంది అనే అంశాన్ని నిర్ణయించి తర్వాత వాయిదా వేస్తే దాన్ని ఏమంటామంటే అడ్జోర్న్ అంటాం. సైనిడే అలాంటిది కాదు. తర్వాత సమావేశం యొక్క తేదీని కానీ సమయాన్ని కానీ ప్రకటించకుండా జరుగుతున్న సమావేశాలని అర్థంతరంగా వాయిదా వేస్తే దాన్ని సైనిడే. ఈ రెండు చేసే అధికారం కూడా స్పీకర్కే ఉంటుంది. సైనిడే చేసే అధికారం స్పీకర్కే ఉంటుంది. అలాగే అడ్జోర్న్ చేసేటటువంటి అధికారం కూడా స్పీకరే కలిగి ఉంటారు. అడ్జోర్న్ అంటేనేమో ఏం చేస్తున్నారు, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి, సభ జరిగనిచ్చే పరిస్థితి ఉండదు. మీరు ఎప్పుడైనా సభ చూసినప్పుడు డైరెక్ట్ గా కనిపిస్తూనే ఉంటారు. ది సెషన్ ఇస్ అడ్జోర్న్ ఫర్ 15 minutes, ది సెషన్ ఇస్ అడ్జోర్న్ టు లంచ్, లేదా ద సెషన్ ఇస్ అడ్జోర్న్ టు టుమారో, రేపటికి వాయిదా చేస్తున్నా అని చెప్పి సభాధిపతి ప్రకటించి చెప్తారు. అక్కడ ఏం చేస్తున్నారంటే అడ్జోర్న్ లో నెక్స్ట్ ఎప్పటికి వాయిదా వేస్తున్నాడు, మళ్ళీ ఎప్పుడు సమావేశం అవుతుందో తేదీని సమయాన్ని ప్రకటించి వాయిదా వేస్తే దాన్ని అడ్జోర్న్ అంటారు. ఏది ప్రకటించకుండా అర్ధాంతరంగా వాయిదా వేస్తే దాన్ని సైనిడే. ఈ రెండు చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుందంటే స్పీకర్. అలాగే మనకు ఈ సభలో బలాబలాలు సమానమైనప్పుడు, ఏదైనా బిల్లు పైన సభలో బలాబలాలు సమానమైనప్పుడు స్పీకర్ ఏ ఓటు వేయచ్చు అంటే కాస్టింగ్ ఓటు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పార్లమెంట్ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశం ఎప్పుడు జరిగినా కూడా ఈ సంయుక్త సమావేశానికి స్పీకరే అధ్యక్షత వహిస్తారు. ఓకే, అలాగే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి
సభ్యులను అనర్హులుగా ప్రకటించేటటువంటి అధికారం కూడా స్పీకర్కి ఉంటుంది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అమలు పరిచేటటువంటి సందర్భంలో ఏ సభ్యుడైనా విప్పును ధిక్కరించినా, ఏ సభ్యుడైనా పార్టీ మారినా, ఇతర పార్టీల్లో చేరినా కూడా అలాంటి సందర్భంలో అది విచారణ చేసి సదరు సభ్యులను అనర్హులుగా, వీరు సభ్యులుగా అనర్హులు అని చెప్పి ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కి ఉంటుంది. దీన్ని అనుసరించి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. అలాగే మనకు లోక్సభకు స్పీకర్ కస్టోడియన్ గా వ్యవహరిస్తాడు. లోక్సభ యొక్క కస్టోడియన్ గా వ్యవహరించేటటువంటిది ఎవరంటే లోక్సభ స్పీకరే. అంటే లోక్సభకు కానీ లోక్సభ సభ్యుల యొక్క హక్కులకు కానీ సంరక్షకుడిగా వ్యవహరించేటటువంటి అధికారం స్పీకర్కి ఉంటుంది. అలాగే పార్లమెంటు సభ్యుల యొక్క హక్కుల సంరక్షకుడుగా కూడా స్పీకర్ని పేర్కొంటాం. ఎందుకంటే పార్లమెంటు సభ్యులను అరెస్ట్ చేసేటప్పుడు కానీ, వాళ్ళ హక్కులకు భంగం కలిగేటప్పుడు కానీ, వాటికి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వానికి కూడా ఉత్తర్వులు జారీ చేసేటటువంటి అధికారం స్పీకర్ కలిగి ఉంటాడు. కాబట్టి స్పీకర్ సభ్యుల యొక్క హక్కుల సంరక్షకుడుగా కూడా పనిచేస్తారు. ఎందుకంటే లోక్సభ యొక్క సెక్రటేరియట్ సచివాలయం ఏదైతే ఉందో, ఈ సచివాలయానికి స్పీకరే అధిపతిగా వ్యవహరిస్తారు. సచివాలయానికి అధిపతి అంటే మీరు ఇప్పుడు సభ్యులు చేతులు ఎత్తడం ద్వారాను, తీర్మానం చేయడం ద్వారాను బిల్లు శాసనం అవుతుంది అనుకుంటే తప్పు. బిల్లుకు వాళ్ళు ఆమోదం తెలిపినట్టు. ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు మొత్తాన్ని కూడా చట్టపరమైనటువంటి ఒక రూపం తీసుకురావడానికి కీలక పాత్ర పోషించేది సచివాలయమే. నువ్వు మాట్లాడే ప్రతి మాట, చేసిన సవరణ, రికార్డులు అన్నింటినీ కూడా పరిశీలించి బిల్లుకు ఒక రూపం తీసుకురావాల్సిన బాధ్యత సెక్రటరీ పైన ఉంటుంది, లోక్సభ సచివాలయం. ఆ సచివాలయానికి అధిపతి అయినటువంటి లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉంటారో ఆ సెక్రటరీ జనరల్ కూడా నియామకం చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కే ఉంటుంది. అలాగే మనకు భారతదేశంలో జరిగేటటువంటి, దేశం మొత్తం మీద జరిగేటటువంటి స్పీకర్ల సదస్సు ఏదైతే ఉంటుందో ఈ స్పీకర్ల సదస్సుకు లోక్సభ స్పీకరే అధ్యక్షత వహిస్తాడు. తర్వాత ఇంటర్ పార్లమెంటరీ ఫోరం అంటే అంతర్జాతీయ పార్లమెంటరీ ఫోరానికి సంబంధించినటువంటి సదస్సుకు భారతదేశం నుంచి భారతదేశ ప్రతినిధిగా స్పీకర్ హాజరవుతారు. ఒకవేళ స్పీకర్ దానికి హాజరు కాలేని పరిస్థితిలో ఉంటే తన తరపున మరొక ప్రతినిధినైనా పంపించేటటువంటి అధికారం స్పీకర్ కలిగి ఉంటాడు. తర్వాత పార్లమెంటు నుంచి ఏర్పడేటటువంటి మొత్తం 24 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో 16 కమిటీల యొక్క చైర్మన్లని స్పీకరే నియామకం చేస్తాడు. 16 కమిటీలకు సంబంధించిన చైర్మన్లను స్పీకర్ నియామకం చేస్తారు. అలాగే 3 కమిటీలకు తానే చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఏంటి 3 కమిటీలు అంటే నియమ నిబంధనల కమిటీ, సాధారణ అవసరాల కమిటీ మరియు సభా వ్యవహారాల సంఘం ఏదైతే ఉందో ఈ 3 కమిటీలకు కూడా తానే అధిపతిగా వ్యవహరిస్తారు. ఎవరు? లోక్సభ స్పీకర్. ఎన్ని కమిటీలు చైర్మన్ నియామకం చేస్తారు? 16 కమిటీల యొక్క చైర్మన్ నియామకం చేస్తారు. అదేవిధంగా పార్లమెంటరీ ఫోరం సదస్సుకు తాను ప్రతినిధిగా హాజరవుతాడు, లేక తన తరఫున మరొక ప్రతినిధిని పంపేటటువంటి అవకాశం, అధికారం ఉంటుంది. దేశంలో జరిగేటటువంటి స్పీకర్ల సదస్సుకు తానే. అలాగే మీకు పార్లమెంటులో సభ్యుల యొక్క గుర్తింపు, ఈ గుర్తింపు అనేది మామూలుగా రాజకీయ పార్టీలకు బయట గుర్తింపునిచ్చేటటువంటిది ఎవరంటే ఎన్నికల కమిషన్. కానీ
సభలో గుర్తింపునిచ్చేటప్పుడు స్పీకరే కీలకం అన్నమాట. ఒక పార్టీలో చీలిక వచ్చినప్పుడు ఏది అసలైన గ్రూపు ఏది కాదు అని నిర్ణయించేటటువంటి అధికారం స్పీకర్కే ఉంటుంది. రాజకీయ పార్టీలో చీలికలు వస్తున్నాయి. చీలికలు వచ్చినప్పుడు ఏది అసలైన గుంపు ఏది కాదు సభ్యుల సంఖ్య వీటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అధికారం స్పీకర్కే ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు సభ్యులని కూర్చోబెట్టేటప్పుడు కూడా అన్అటాచ్డ్ అంటే ఏ పార్టీతో సంబంధం లేని సభ్యులుంటే వాళ్ళకు సీటింగ్ కల్పించడం కానీ, లేకుంటే పార్టీలో చీలికలు వచ్చినప్పుడు ఎవరికి ఎక్కడ స్థానం కల్పించాలనే అంశం పైన కూడా నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం స్పీకర్కు ఉంటుంది. ఓకే, ఇకపోతే స్పీకర్కు రాజకీయ పార్టీలు జారీ చేసేటటువంటి విప్పు వర్తించదు. రాజకీయ పార్టీలు విప్పు జారీ చేస్తే ఆ విప్పు వర్తించదు. అంతేకాకుండా లోక్సభ రద్దు అయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. స్పీకర్ పదవి వెంటనే రద్దు కాదు. స్పీకర్ ఎప్పటి వరకు పదవిలో కొనసాగవచ్చు అంటే నెక్స్ట్ లోక్సభ కొత్త లోక్సభ ఏర్పడుతుంది. సభ రద్దు అయిపోయింది, కొత్త లోక్సభకి ఎన్నికలు జరిగి కొత్త లోక్సభ ఏర్పడిన తర్వాత మొదటి సమావేశం జరిగే ముందు వరకు మొదటి సమావేశం జరిగే వరకు మొదటి సమావేశానికి ఎవరు వస్తారు? ప్రోడెంట్ స్పీకర్ వస్తారు. ఎందుకంటే లోక్సభలో మీరు గుర్తుంచుకోండి, ఆ సభలోని సభ్యులలోనే ఎవరో ఒకరు అధ్యక్షత వహిస్తారు. నువ్వు ప్రోడెంట్ స్పీకరా, డిప్యూటీ స్పీకరా, ప్యానల్ స్పీకరా, రాష్ట్రపతి చేత నియమింపబడిన వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఆ సభ సమావేశం జరగాలంటే అధ్యక్షుడు ఉండాలి. ఆ అధ్యక్షుడు సభలోని సభ్యుల నుంచి ఒకరు వస్తారు అంతే. పాత సభ, కొత్త సభ, బయటి వ్యక్తులు వచ్చింది అంటే సభకు అధ్యక్షత వహించే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఈ స్పీకరు లోక్సభ సమావేశాలు, కొత్త లోక్సభ సమావేశాలు జరగటానికంటే ముందు రోజు వరకు కూడా వీరు సభాధిపతిగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ విప్పు ఎందుకు వర్తించదు స్పీకర్కు? పార్టీకి రాజీనామా చేస్తారు కాబట్టి వర్తించదు. అంతేనా? భారతదేశంలో లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన తర్వాత తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఏకైక స్పీకర్ నేరం సంజయ్, ఇంకెవరు చేయలేదు. ఇండియాకు బ్రిటన్ కున్న తేడా అదే. బ్రిటన్ లో వన్స్ స్పీకర్ ఫర్ ఎవర్ ఏ స్పీకర్. భారతదేశంలో అది లేదు. ఒకసారి స్పీకర్కి ఎన్నికైన తర్వాత అక్కడ వెంటనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాడు, స్పీకర్ గా కొనసాగుతాడు. వచ్చే ఎన్నికల్లో ఆ వ్యక్తి మీద ఎవరు కూడా పోటీ పెట్టరు. ఆ వ్యక్తి మీద మళ్ళీ ఎవరు పోటీ పెట్టరు. అతను ఎన్నికవుతాడు, మళ్ళీ స్పీకర్ గా ఉంటాడు. స్పీకర్ బోర్డు బట్టి నాకు వదిలే స్పీకర్ పదవి అనుకోవాలి. లేదు అని అంటే ఏదైనా మంత్రి పదవి చేపట్టడమా, ప్రధానమంత్రి పదవి చేపట్టడమా, ఇలాంటి అంశాలు వస్తే తప్ప వన్స్ స్పీకర్ ఫర్ ఎవర్ స్పీకర్. బ్రిటన్, భారతదేశంలో అలా ఉండదు. నువ్వు లోక్సభ స్పీకర్ గా పనిచేస్తాడు 5 సంవత్సరాలు, ఎన్నికలు రాగానే మన అదే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తుంటారు. ఎందుకు మరి ఎందుకు వర్తించారు విప్పు? ఎవరైనా వెరీ గుడ్. లోక్సభలో బలబలాలు సమానమైనప్పుడు వాస్తవానికి స్పీకర్ ఓటు వేయకూడదు, వెయ్యరు కూడా. మీరు ఇక్కడ రాసిన 269, 270 వాటిపై ప్రభుత్వానికి తేడా ఒకటే విషయం ఏంటంటే వీళ్ళ ఒక ఓటు వీళ్ళ దగ్గర ఉన్నది ఆల్రెడీ. వీళ్ళని సపోర్ట్ చేసేటటువంటి స్పీకర్ టీఎంసీ ఫాలో అప్పుడు తెలుగుదేశం బీజేపీని సమర్థిస్తుంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 100వ అధికరణం ప్రకారం లోక్సభలో బలాబలాలు సమానం అయితే ఓటు వేయాలి, కానీ సమానం కావడానికి ఓటు వేయకూడదు.
సమానం అయితే ఓటు వేయాలి, సమానం కావటానికి ఓటు వేయకూడదు. 100 వర్గీకరణ చెప్పేది అదే. ధనబలాలు సమానమైతే సంక్షోభం వస్తుంది కాబట్టి ఆ సంక్షోభాన్ని నివారించడం కోసం మాత్రమే స్పీకర్ ఓటు వేయాలి తప్ప సంక్షోభం సృష్టించడానికి, సంక్షోభం రావడానికి ఓటు వేయొద్దు. అంటే సంక్షోభం వస్తే నివారిస్తున్నాడు కాబట్టి ఏ బాధ్యత నిర్వహిస్తున్నాడు? రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నాడు. అందువలన మామూలు పరిస్థితుల్లో ఓటు వేసే అవకాశం ఉందా? లేదు. ఎప్పుడు ఓటు వేస్తున్నాడు? ప్రత్యేక పరిస్థితుల్లో వేస్తున్నాడా, సాధారణంగా వేస్తున్నాడు? ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ఏం తలెత్తితే వేస్తున్నాడు? సంక్షోభం. సంక్షోభం తలెత్తడం అంటే రాజ్యాంగ సంక్షోభం. ఇప్పుడు ఆ బిల్లు ఓడినట్టు కాదు, నెగ్గినట్టు కాదు. అలాంటి సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే ఓటు వేస్తున్నాడు, రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నాడు. కాబట్టి స్పీకర్ పదవిలో ఉండి, అంటే సభాధిపతి స్థానంలో ఉండి కాస్టింగ్ ఓటు వేసేటటువంటి వ్యక్తులు ఎవరికైనా కూడా ఏది వర్తించదు? విప్పు వర్తించదు. అక్కడ రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నాడు కాబట్టి విప్పు వర్తించేటటువంటి అవకాశం లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్, లోక్సభ రద్దు అయినప్పటికీ కూడా ఆ పదవి రద్దు కావడానికి అవకాశం లేదా? ఎందుకని? లోక్సభ రద్దు కావించబడ్డప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు అని నేను చెప్పిన. ఎందుకని? మీకు చిన్నప్పుడే చెప్తున్నాను ఒక అంశం. సభ్యులు చేతులెత్తి బిల్లును మేము ఆమోదిస్తున్నామని బిల్లు కరెక్ట్ గా దాంట్లో నియమ నిబంధనలు తయారు కావు. దాన్ని అంటే ఎవరు రూపొందిస్తారు? సెక్రటరీ. ఆ సెక్రటరీకి అధిపతి ఎవరు? స్పీకర్. కాబట్టి సభ రద్దు అయినప్పటికీ మొత్తం బిల్లులకు సంబంధించినటువంటి అంశాల మొత్తాన్ని కూడా ఒక రూపం తీసుకురావాల్సిన బాధ్యత ఆ సెక్రటరీకి సంబంధించిన అధిపతి అయిన స్పీకర్ పైన ఉంటుంది. కాబట్టి ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే భారత రాష్ట్రపతి ఏ కారణం చేత రాజీనామా చేసినా కూడా ఆ రాజీనామాను అధికారికంగా ప్రకటించేది ఎవరంటే లోక్సభ స్పీకరే. అధికారికంగా ప్రకటించేటటువంటిది లోక్సభ స్పీకర్. ఏ కారణం చేతనే చేయొచ్చు. రెండు. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ లోక్సభ రద్దయిన తర్వాత పార్లమెంటు సమావేశాలు లేదు కాబట్టి భారత రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేస్తుంటారు. ఈ ఆర్డినెన్సులు చట్టాలుగానే చలామణి అవుతాయి. చట్టాలుగా చలామణి అయ్యేటటువంటి ఆర్డినెన్సులన్నింటినీ కూడా భారత పార్లమెంటు ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా స్పీకర్ పైనే ఉంది. ప్రభుత్వం ఉంటేనేమో ప్రభుత్వమే తీసుకొస్తుంది. ఇప్పుడు లోక్సభ రద్దయి ప్రభుత్వం రద్దయితే, లోక్సభ రద్దయిందంటే ప్రభుత్వం ఉంటుందా? పోతుందండి. ఉన్నా కూడా దేనిగా ఉంటుంది? అవసరమ ప్రభుత్వంగా కొనసాగుతుంది. ఆ ప్రభుత్వం మన అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఇప్పుడు లోక్సభ రద్దయిందంటే మళ్ళీ ఏం నిర్వహిస్తాం? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మన అధికారంలోకి రావాలని అన్న గ్యారెంటీ ఉందా? లేదు కదా. అవచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఆ కాలంలో రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్సులన్నింటినీ కూడా ఎక్కడ ఉండాలి? పార్లమెంట్ ముందు ఉండాలి. కాబట్టి లోక్సభ రద్దు అయినప్పటికీ కూడా స్పీకర్ పదవి రద్దు కాదు. ఇకపోతే లోక్సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్, దీన్ని అనుమతించేటటువంటి అధికారం కూడా స్పీకర్కే ఉంటుంది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే అర్థమైందండి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే అర్థమైంది. ఏం లేదు కదా. ఏముంది? ఏం లేదు. పాయింట్ ఆర్డర్ అంటే అంతే కదా. సభలో ఏదైనా ఒక అంశంపై చర్చ జరిగేటప్పుడు ఏదైనా ఒక బిల్లుపై కానీ, ఒక సబ్జెక్టు, ఒక టాపిక్ పై కానీ చర్చ జరిగేది. విద్యుత్ ఒక టాపిక్, సబ్సిడీలు ఒక టాపిక్, విద్య ఒక టాపిక్, ఏదో ఒక అంశం కావాలి.
విద్యుత్ ఛార్జీలు, ఏదో ఒక టాపిక్ పైన చర్చ జరిగినప్పుడు ఏం చేస్తుంటారంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు తమ పార్టీ గొప్పతనం గురించి, తమ ప్రభుత్వం యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటూ గత ప్రభుత్వానికి సంబంధించిన లోపాల గురించి ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంటారు. ఎవరు? అధికారులు. మరి ప్రతిపక్షంలో ఏం చేస్తారు? వాళ్ళ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఈ ప్రభుత్వం యొక్క లోపాల గురించి ఎత్తి చూపుతారు. ఈ చెప్పేటటువంటి అంశం ఒక్కొక్కసారి ఆ చర్చ పక్కకోబడుతుంది, జరపాల్సిన చర్చ పక్కకోబడుతుంది. పక్కతో పట్టినప్పుడు దాన్ని మళ్ళీ ఆర్డర్లోకి తీసుకురావాలని లేవనెత్తే అంశమే పాయింట్ ఆఫ్ ఆర్డర్. పాయింట్ అంటే చర్చించబడే అంశం, దాన్ని కట్టుబడి చర్చించాలి, చర్చ పక్కకు పోవద్దు. అదే అది ఎలా పోతుంది అని అంటే, నేను లెక్చర్గా జాయిన్ అయిన తర్వాత ఇతనే క్లాసులు చెప్తుంటే అందరూ సార్లు అన్నీ చెప్తుంది కానీ శాసన సభలో ఇది జరుగుతాయి, అట్లా ఉంటారా, ఇలాంటివి జరుగుతాయి. నేను అట్లా అనుకున్న దానికోసం 9 సంవత్సరాలు వరుసగా మా స్టూడెంట్స్ని శాసనసభకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి మీరు అబ్జర్వ్ చేయండి, అసలు చర్చ అంటే సభ వ్యవహారాలు ఏం జరుగుతుందో మీరు చూడండి. అయితే 94లో నేను జస్ట్ లెక్చర్ అయిన కొద్ది రోజు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాలేదు. అయితే విద్యుత్ పైన చర్చ జరుగుతుంది. అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి రోజా. అంత ముందు రోజు ఒక చర్చ జరిగిందంట. ఆ చర్చ రోజు మేము వెళ్ళిన రోజు ఏమైందంటే, రోజయ్య వచ్చేటప్పుడు ఒక 2 పెద్ద తాళ్ళు తీసుకుంటున్నాం, తాళ్ళు ఉండదు, 2 తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టి స్టార్ట్ చేసిన. స్టార్ట్ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో పట ఇగో ఇన్ని మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఇచ్చినా, ఇన్ని గంటలు ఇచ్చినా, ఇంత ఫ్రీ విద్యుత్, ఇక అన్నీ ఆయన మొత్తం చెప్పాల్సింది మొత్తం చెప్తూ తెలుగుదేశం ప్రభుత్వ కాలం లోపల ఇచ్చినటువంటి విద్యుత్తు, సరఫరా చేసిన విద్యుత్తు, ఉత్పత్తి అయిన విద్యుత్తు, ఆ రేట్లు, అవన్నీ కూడా ఖర్చు, అన్నీ కూడా వివరాలు చెప్పుకుంటూ వచ్చింది. అసలు ఇదంతా ఈయన ఇది ఎందుకు చెప్తున్నాడు, తాను ఎందుకు తీసుకొచ్చినాడంటే, అంత ముందు రోజు చర్చ జరిగేటప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉపనాయకుడిగా ఉన్నటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి ఈ విద్యుత్ పైన చర్చ చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఎన్ని గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చింది, లేక ఎన్ని గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా నిరాటంకంగా కొనసాగించింది, ఎంత విద్యుత్ ఉత్పత్తి అయింది, ఎంత ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసింది, ప్రజలకు ఎంత ధర అంటే సరఫరా చేసింది, దానికి సబ్సిడీ ఎంత ఇచ్చింది, ప్రభుత్వం ఎంత నష్టం, ఇదంతా వివరాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తితో పోల్చి ఈ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి రోషయ్య వీటన్నిటిని ఆలోచించిన తర్వాత నేను చెప్పిన వివరాలను బట్టి రోషయ్య ఉరేసుకోవాలి. అంత ముందు రోజు జరిగింది. ఇప్పుడు రోషయ్య తాను తీసుకొని పెట్టి ఇక అప్పుడు దాన్ని సమాధానం చెప్తున్నాడు. ఏమని, మా ప్రభుత్వ కాలంలో కూడా మేము ఇంత విద్యుత్ ఇచ్చినాము, మీ ప్రభుత్వ కాలంలో కూడా అంత విద్యుత్ ఇచ్చినారు, మీకు మాకు ఇంత తేడా ఉంది. ఇప్పుడు చెప్పండి మోహన్ రెడ్డి గారు, మరి మీరు వేసుకుంటారా ఊరి, నాకు వేస్తారా, మీరు వేసుకుంటారని అని ఆయన మోహన్ రెడ్డి లేచి మీతో లేదు రోజేకి ఎంత రోజు ఉంటాం, నాకెంత విషయం ఏంటంటే విద్యుత్ పోయింది, తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పోయినాయి, ఇప్పుడు మీతో దగ్గరికి వచ్చింది కదా. అంటే చర్చ అనేటటువంటిది అలా విషయం వినియోగించండి పక్కదో పట్టిపోయినప్పుడు మరి ఆ పాయింట్ అంటే ఆ అంశం మీద చర్చించకుండా పక్కకు వెళ్ళిపోయినప్పుడు మీరు అక్కడ పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఆర్డర్ మీన్స్ క్రమం. ఏ అంశం అయితే చర్చించబడుతుందో దానికి మాత్రమే కట్టుబడి చర్చించాలి తప్ప దాని చర్చ పక్కకు పోయినప్పుడు
ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతారు. దాన్ని అనుమతించాలా అనుమతించకపోవటం అనేటటువంటిది సభాధిపతిగా ఉండేటటువంటి స్పీకర్ పైనే ఆధారపడి ఉంటుంది. వాస్తవంగా నిజంగా అంటే మామూలుగా స్పీకర్గా ఉండేటటువంటి వ్యక్తి ఇప్పుడు చెప్పినటువంటి అన్ని సందర్భాలలో కూడా సభను నిర్వహించడం లోపల సభాధిపతిగా ఉండేటటువంటి స్పీకర్ యొక్క సంయమనం, సమయస్ఫూర్తి, ఓపిక, సమన్వయం వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది సభా నిర్వహణ. సభా నియమ నిబంధనల గురించి అవగాహన ఉండాలి. సభ్యులకు అవకాశం కల్పించేటప్పుడు సమయోచితమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి సమర్థత ఉండాలి. సో అన్ని అంశాలు ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క స్పీకర్గా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అన్ని సందర్భాలలో కూడా స్పీకరే కీలక పాత్ర పోషిస్తాడు కాబట్టి. సో ఇది మనం స్పీకర్కు సంబంధించినటువంటి అంశం. ఇకపోతే